జర్నలిజం మీద కార్పొరేట్ పట్టు పెరుగుతున్న కొద్దీ కొన్ని సంస్థలను కార్పొరేట్ సంస్థలు కబ్జా పెట్టిన తర్వాత జాతీయ స్థాయిలో పనిచేసేటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల కిందికి మీడియా వెళ్తున్న కొద్దీ వాళ్ళ ప్రయోజనాలు కీలకం అవుతున్నాయి. మీడియా ఇప్పటిదాకా ప్రజల ప్రయోజనాలు, ప్రజాస్వామ్యం, ప్రజా సమస్యల్ని వెలుగులోకి తేవటం, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడటం, ప్రజల గొంతుకగా మీడియా పనిచేయడం అనేది ఇప్పటిదాకా ఎన్ని లోపాలున్నా జరుగుతూ వస్తుంది. కానీ ఇప్పుడేమైతుంది, ఈ మధ్యకాలంలో ఈ కార్పొరేట్ పట్టు బిగుస్తున్న కొద్దీ ప్రజల గొంతుకగా కంటే కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా మీడియా సంస్థల్లో ఒక సెక్షన్ పనిచేస్తోంది. రెండోది, సహజంగానే దీని ప్రభావం రాజకీయ రంగం మీద కూడా పనిచేస్తుంది. పాలకులు ఎవరైతే వాళ్ళ వైపు, ఒక పర్టికులర్ రాజకీయ పార్టీ ఏ పార్టీతో చేతులు కలిపుంటే వాళ్ళ వైపు, మీడియా సంస్థలు కూడా ఆ ప్రయోజనాలకు అనుగుణంగా తామే వకాలతో పుచ్చుకొని మాట్లాడే స్థాయి వస్తుంది. ఒక యాంకరు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్న వాళ్ళని పెట్టి వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక మీడియా సంస్థ లేదా ఒక యాంకరు తానే ఒక రాజకీయ పార్టీ నాయకుడి లాగా ఒక పక్షం తీసుకొని వాదోపవాదాల్లోకి వెళ్ళిపోతున్నారు. వాస్తవాల్ని వెలికి తీసే ప్రయత్నం కాదు, అసలు వాస్తవాల్ని వెలికి తీయాలి, అదే డిబేట్. అట్లా కాకుండా ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా మీడియా సంస్థ మారిపోతే, లేదా ఒక కార్పొరేట్ సంస్థ ప్రతినిధిగా మీడియా సంస్థ వ్యవహరిస్తే అప్పుడేమవుతుందంటే అది ప్రజల గొంతుకగా కాకుండా కార్పొరేట్ సంస్థల గొంతుకగా పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రజా ప్రయోజనాల కంటే ఇతర ప్రయోజనాలు ముందుకు వస్తున్నట్టు కనపడతా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి హాని. ఇది పోవాలి అంటే ముందు కార్పొరేట్ పట్టుకోవాలి. ఇదంతా ఎప్పుడు వచ్చింది, కార్పొరేట్ పట్టు బిగుస్తున్నప్పుడే వస్తుంది. ఈ పరిస్థితి మారాలి అంటే ఏం చేయాలి? ప్రజలు కళ్ళు తెరవాలి. ఎప్పుడైనా అంతిమ నిర్ణేతలు ప్రజలే. అంతిమ నిర్ణేతలు ప్రజలే. కార్పొరేట్ పట్టు బిగించి మీడియాను కబళించాలని ప్రయత్నం చేస్తే, మెయిన్ స్ట్రీమ్ మీడియాను నువ్వు కబళించే ప్రయత్నం చేస్తే సోషల్ మీడియా వస్తుందని ముందుకు వచ్చింది కదా. ఇవాళ సోషల్ మీడియాను ఒక విధంగా అభినందించాలి. ఈ దేశంలో సాధారణ ప్రజల గొంతు, వాయిస్ ఏమన్నా వస్తుందంటే సోషల్ మీడియాలో వస్తుంది. సోషల్ మీడియాకి మార్క్స్ వేస్తున్నారు అయితే. అంతే. ఇవాళ ఎవరు ఏం చెప్పదలుచుకున్నా ఒక వీడియో చేసి మీడియాలో పెట్టగలుగుతున్నారు. వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టగలుగుతున్నారు, సిగ్నల్లో ఒక మెసేజ్ పెట్టగలుగుతున్నారు. మరి టీవీల్లో సాధారణ ప్రజలు చెప్పదలుచుకున్న విషయాల గ్యారంటీ ఉందా? లేదు. ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రికలో సాధారణ ప్రజల వాయిస్ గ్యారంటీగా వస్తుందనేటువంటి పరిస్థితి ఉందా? లేదు. దానికి అనేక ప్రతిబంధకాలు, అనేక సెన్సార్స్. అక్కడ పనిచేసేటువంటి జర్నలిస్టుకు ప్రజల మీద ఎంత ప్రేమ ఉన్నా, ఆ సంస్థ ఏ కార్పొరేట్ సంస్థ ప్రయోజనాల కోసం పనిచేస్తుందనే దాన్ని బట్టి ఎంత నిజాయితీ పరులైన జర్నలిస్టులు అక్కడ ఉన్నా వార్త మాత్రం అక్కడ రిఫ్లెక్ట్ కాదు. ఇలాంటి పరిస్థితి టీవీల్లో కనపడుతుంది, పత్రికల్లో కనపడుతుంది. అందుకే వెబ్సైట్లు ఆ రోల్ ప్లే చేయాల్సి వస్తుంది, యూట్యూబ్ ఛానల్స్ ఆ రోల్ ప్లే చేస్తున్నాయి, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆ రోల్ ప్లే చేస్తున్నాయి. అయితే వీటి మీద కూడా ప్రభావం పడకుండా ఇప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఏమైనా అంతిమంగా ప్రజల్లో వచ్చేటువంటి చైతన్యమే కీలకం. మనం చూసాం, 150 ఏళ్ళు 200 ఏళ్ళు పరిపాలించినటువంటి తెల్లదొరలకు వ్యతిరేకంగా తీవ్ర నిర్బంధాన్ని కూడా అంతిమంగా ఎదిరించి తిరగబడి స్వాతంత్ర్యం సంపాదించగలిగింది ప్రజల చైతన్యం. చట్టాలు ప్రజలకు వ్యతిరేకం, కోర్టులు ప్రజలకు వ్యతిరేకం, న్యాయం లేదు, ధర్మం లేదు. అయినా ప్రజలు తిరగబడ్డారు తెల్లదొరలకు వ్యతిరేకంగా. స్వతంత్ర భారతదేశంలో కూడా సమ్మె హక్కు లేదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేస్తే సమ్మెలు ఆగినాయి ఆ దేశంలో. ఆ తర్వాత ఎక్కువ సమ్మెలు జరిగినాయి. అందుకని ప్రజలు పోరాటం నా జన్మ హక్కు అని భావిస్తారు. ఇది ఎవడో దయాదాక్షిణ్యాలతో ఇచ్చేటువంటి హక్కు కాదు, పోరాటం నా జన్మ హక్కు. అందుకే స్వాతంత్ర్యం కోల్పోతే స్వాతంత్ర్యం సాధించుకుంటాం, నియంతృత్వం వస్తే నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తాం, ప్రజాస్వామ్యానికి ప్రమాదం వస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం, మీడియా స్వేచ్ఛకు ప్రమాదం వస్తే మీడియా స్వేచ్ఛను కాపాడుకుంటామని ప్రజలు అనగలగాలి, అంటారని నేను నమ్ముతాను. సోషల్ మీడియా పుణ్యమా అంటూ కొంత తమ స్వేచ్ఛగా తమ గొంతుకు వినిపించే అవకాశం ఉందంటారు. ఎస్, ఇప్పటి వరకు జరుగుతుంది అదే. ఈ సోషల్ మీడియాను కూడా మళ్ళీ తమ గిప్పుట్లోకి తెచ్చుకునేందుకు మళ్ళీ మెయిన్ కార్పొరేట్ సంస్థలు ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. అది నేను చెప్పదలుచు. వీరయ్య గారు, ఇప్పుడు దేశం మొత్తం ఎక్కడ చూసినా ఎవరిని కదిలించినా ఒకటే చర్చ జరుగుతోంది, అది పెహల్గాం దాడి. కాశ్మీర్ అందాలని తిలకించాలని కుటుంబంతో సహా వెళ్లిన పర్యాటకుల్ని అమానవీయంగా
హతమార్చిన ఉగ్ర దాడి ఘటన వెనుక ఉన్న వ్యూహాలు ఏమనుకోవచ్చు, ఉగ్రవాదుల లక్ష్యాల్ని మనం ఎట్లా చూడాలి, సగటు భారతీయుడు ఎలా చూడాలంటారు? మొదటి అంశం, ఉగ్రవాద దాడి చాలా దుర్మార్గమైంది. అది ఇండియాలో అయినా ప్రపంచంలో ఎక్కడైనా ఉగ్రవాదం ఉగ్రవాదానికి ఆలోచన లేకపోతే కులం, మతం, ప్రాంతం వీటికంటే ఏదో ఒక లక్ష్యంతో వస్తారు. ఆ లక్ష్యం సాధించడానికి అవసరమైన విధ్వంసం సృష్టిస్తారు, లేదా ప్రాణాలను బలిగొంటారు. ఉగ్రవాదం చేసే పని అది. అందుకని ఇంత దుర్మార్గమైనటువంటి ఉగ్రవాద దాడి జరిగిన నేపథ్యంలో 143 కోట్ల మంది భారతీయులు ఒకే మాట ఒకే బాటగా నిలబడాల్సిన సమయం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేమున్నామని చెప్పేసి స్పందించాల్సిన సమయం. ఈ దేశంలో ఉగ్రవాదులకు స్థానం లేదు అనే పద్ధతుల్లో రియాక్ట్ కావాల్సినటువంటి సమయం. అంతా ఒకటిగా నిలబడాలి. ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఆ విధంగా భారతీయ సమాజం మొదటి నుంచి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడే సంప్రదాయం కూడా ఉన్నటువంటి దేశం మనది. ఇప్పుడే కాదు, గతంలో జరిగినప్పుడు కూడా చూసాం మనం. బాలాకోట్ జరిగిన, లేకపోతే పుల్వామా జరిగిన, మరో సందర్భంగా జరిగిన, పార్లమెంటు మీద దాడి జరిగిన అన్ని సందర్భాల్లోనూ భారత సమాజం ఒక్కటిగా నిలబడింది. ఇప్పుడు కూడా నిలబడాలి, భవిష్యత్తులో కూడా నిలబడాలి. ఈ రెండోది, అసలు ఈ ఉగ్రవాద దాడి ఎందుకు జరుగుతుంది? మనం గత కొంతకాలంగా చూస్తే ప్రధానమంత్రి, మన హోంమంత్రి వీళ్ళు అనేక సార్లు చెప్పారు, భారతదేశంలో ఉగ్రవాదాన్ని అంతం చేశాం, జమ్మూ కాశ్మీర్ లో ఇక పుల్వామా లాంటి దాడులకు స్థానం లేదు, ఉగ్రవాదాన్ని అంతం చేశాం, శాంతియుత పరిస్థితులు నెలకొల్పాం, అందుకే ఇప్పుడు పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు, ఉగ్రవాదానికి స్థానం లేకుండా చేశాం. కాశ్మీర్లో ఉగ్రవాదం పెరగడమే కాదు, క్రాస్ బార్డర్ టెర్రరిజం కు కూడా అవకాశం లేకుండా చేశాం. 370 ఆర్టికల్ రద్దు తర్వాత అసలు కాశ్మీర్ లో కంప్లీట్ గా శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని కేంద్రం చెప్పింది. కానీ మరి ఉగ్రదాడి దేనికి సంకేతంగా మనం భావించాలి? ఇప్పుడు ఆ సందేహమే భారతదేశ ప్రజలందరికీ వస్తుంది. కాస్త కోస్తో ఆలోచించగలిగే వాళ్ళు ఈ ప్రశ్న బహిరంగంగానే వేస్తున్నారు. మరి మొత్తం ఉగ్రవాదాన్ని అంతం చేశామని ప్రభుత్వం చెప్తున్నది, మరి ఇంత పెద్ద దాడి ఎట్లా సాధ్యం? దీనికి సమాధానం మరి ప్రభుత్వం చెప్పాలి. రీసెంట్ గా మన కావలిలో మధుసూదన్ భార్య ఎవరైతే మరణించారో, ఒక పర్యాటకులు వాళ్ళు వెళ్ళిన ఫ్యామిలీలో, ఆవిడ కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేసింది. అసలు మేము కాశ్మీర్ వెళ్లే ధైర్యం చెయ్యము, మోడీ గవర్నమెంట్ ఉంది అక్కడ, మాకేం కాదు అనే ధైర్యంతో వెళ్ళాము అని చెప్పి. కరెక్ట్. ఎందుకంటే 1-4 సార్లు ఉగ్రవాదం అంతమైపోయింది, శాంతియుత వాతావరణం నెలకొంది అని ప్రధానమంత్రి, హోంమంత్రి, రక్షణ మంత్రి చెప్తుంటే ప్రజల్లో కాన్ఫిడెన్స్, కాబట్టి ఇప్పుడు పోవచ్చు, మొత్తం ఆ అందాలు తిలకించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. మోసపోయామనే ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది. మరి ప్రభుత్వం ఎందుకు విఫలమైంది? ఉగ్రవాదాన్ని అంతం చేశామని చెప్పుకోవడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నమే తప్ప నిజంగా ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో వాళ్ళు సక్సెస్ కాలేదు అని రుజువు ఇది. మామూలుగా 26 మందిని క్షణాల మీద కాల్చిపడేశారు. ఎంత దారుణం ఇది! అయితే ఇక్కడ అందరికీ వస్తున్న సందేహం ఇంకొకటి, వచ్చి దాడి చేసిన వాళ్ళలో 5 భారతీయులు కాదు అంటున్నారు. అంటే క్రాస్ బార్డర్ టెర్రరిజం, అంటే పాకిస్తాన్ నుంచి వచ్చారు అంటున్నారు. ఎట్లా రాగలిగారు? నీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది, మరి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫెయిల్ అయిందా? ఎట్లా రాగలిగారు? అవును, అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. తర్వాత లేదు, ఇక్కడ కూడా వాళ్లకు మద్దతు ఉంది అంటే ఒక 2 కాశ్మీరీలే అని కూడా అంటున్నారు. అంటే లోకల్ గా కూడా మద్దతు దొరుకుతుందా? లోకల్ కూడా మద్దతు దొరుకుతుంది అని అంటే నువ్వు ఆర్టికల్ 370 రద్దు తర్వాత నువ్వు తీవ్రమైన అణిచివేత చర్యలు తీసుకోవడం ద్వారా తాత్కాలికంగా శాంతియుత పరిస్థితులను చూపించగలిగావేమో, కానీ ప్రజల్లో గూడు కట్టుకున్నటువంటి ఆవేదన, బాధ అట్లనే ఉందా? దానివల్లనే ఈ ఉగ్రవాదులకు స్థానం ఇంకా మిగిలే ఉందా? ఈ ప్రశ్న ముందుకు వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి, మరి ఇంటెలిజెన్స్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. అవును, ఇప్పుడు ఇక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అనడం కంటే కూడా ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఏ రిపోర్ట్స్ ని పెడచెవిన పెట్టారు కేంద్రం అనే వార్తలు, విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఏమంటారు? ఇక్కడ 2 అంశాలు మనం చూడొచ్చు. ఒకటి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి దాడులకు అవకాశం ఉంది అనేటువంటి విషయం ముందే హెచ్చరికలు వచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు అనే వార్తలు వస్తున్నాయి. దాని మీద ప్రభుత్వం వివరణ ఇవ్వట్లేదు. రెండోది, మీరు చూడండి, ఈ దాడికి 4 రోజుల ముందు 19వ తేదీ ప్రధానమంత్రి పర్యటన షెడ్యూల్ కాశ్మీర్కి.
కానీ వాతావరణం సరిగ్గా లేదు అనే పేరుతో ప్రధానమంత్రి పర్యటన రద్దు చేశారు. ఇప్పుడు వస్తున్న అనుమానం ఏమిటి? వాతావరణం కాదు, ఇతర విమానాలు నడిచినాయి, అవును, వాతావరణం కాదు, నిఘా వర్గాలు హెచ్చరించి ఉంటారు కాబట్టి ప్రధానమంత్రి పర్యటన రద్దు చేసి ఉంటారు. అదే నిజమైతే సరైన చర్య. ఎందుకంటే మన ప్రధానమంత్రి నిఘా వర్గాలు హెచ్చరించిన తర్వాత కూడా పోవడం కరెక్ట్ కూడా కాదు కదా. ఓ ప్రమాదం పొంచి ఉంది అన్నప్పుడు సరైన చర్య తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ వస్తున్న ప్రశ్న ఏమిటి? ప్రధానమంత్రి పర్యటనను రద్దు చేసి సరైన చర్య తీసుకున్నావు, బాగానే ఉంది. సామాన్య ప్రజల భద్రత సంగతి ఏమిటి? ప్రధానమంత్రి భద్రత ఆలోచించావు, మరి ఇక్కడ సామాన్య ప్రజల సంగతి ఏంటి? ఇప్పుడు దాడి జరిగిన ప్లేస్ కూడా ఈ మధ్యనే రీసెంట్ గా ప్రజలకు ఓపెన్ చేశారు అంటున్నారు. అది అరణ్యం ఉన్నటువంటి ప్రాంతం అంటున్నారు. మరి అక్కడ ఒక్క మిలిటరీ వాళ్ళు లేడు, పోలీసు లేరు, ఎందుకు జరిగింది? ఒక మహిళ తన సహాయం కోసం భర్తని కాల్చివేస్తే సహాయం కోసం ఉరుకులు పరుగులు పెట్టి చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఎవరు సహాయానికి ఎవరు లేరు అక్కడ. లేరు. వచ్చిన వాళ్ళు పోలీస్ దుస్తుల్లో వచ్చారు. నిజమైన పోలీసులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా వీళ్ళేనేమో అని భయపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి అంతకు ముందు నుంచి పోలీసులు లేరు, మిలిటరీ లేదు, ఏ భద్రత లేదు. ఎట్లా వదిలేశారు? ఎంత నెగ్లెక్ట్ చేశారు? ఇది కూడా ఒక ప్రమాదకరం. అంటే ఎంతసేపు ఉగ్రవాదం అనేటువంటి సమస్యను రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు వాడుకున్నారే తప్ప కేంద్ర పాలకులు నిజంగా ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి, ప్రజలకు భద్రత కలిగించడానికి, దేశాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయలేదేమో, ఇది రాజకీయ ప్రయోజనమే వాళ్ళలో డామినేట్ చేసిందేమో అనే సందేహాలకు ఇప్పుడు అవకాశం వాళ్ళే ఇస్తున్నారు. ఎన్నికలకు ముందే ప్రతిసారి ఇటువంటి సంఘటనలు జరగడం కూడా మనం చూసాం. అంటే ఇవన్నీ కూడా అనుమానాలకి తావిచ్చే విషయం. ఇక్కడ మనం ఏది స్పెక్యులేట్ చేయలేం. కానీ జరిగిన ఘటనలన్నీ చూస్తే బాలాకోట్ దగ్గర నుంచి పుల్వామా దగ్గర నుంచి ఇప్పటి వరకు ముఖ్యమైనటువంటి ఉగ్రవాద దాడులన్నీ ఎక్కడో ఒక చోట ఎన్నికలకు ముందే. ఈ ఎన్నికలకు ఈ ఉగ్రవాద దాడికి ఏదో అంతర్గత సంబంధం ఉందా అనే అనుమానాలకు తావిస్తారు. మరి దీని మీద కూడా ప్రభుత్వం లోతైన విశ్లేషణ చేసి విచారణ జరిపి కారణాలు వెతకాలి కదా. ఇంతెందుకు, పుల్వామా దాడిలో 40 మంది సైనికులు ప్రాణం పోగొట్టుకున్నారు. అది కూడా ముందస్తు హెచ్చరికల తర్వాత కూడా జరిగింది అనేటువంటిది, తగు జాగ్రత్తలు తీసుకోలేదు అనేటువంటిది. అప్పుడు కూడా గవర్నర్ వైపు నుంచి రోడ్వేలో తీసుకెళ్లడం ప్రమాదకరం, మాకు విమానాలు ఇవ్వండి అని చెప్పేసి అడిగారని. అడిగితే విమానాలు ఇవ్వకుండా రోడ్వేలోనే పొమ్మన్నారని. అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగింది. అట్లనే అక్కడ వాడినటువంటి పేలుడు పదార్థాలు, ఆ పేలుడు పదార్థాలు భారత సైనిక కేంద్రాల నుంచి తస్కరించినవి అని చెప్పేసి కూడా వచ్చింది. మొత్తం మీడియాలో వచ్చింది. ఎట్లా సాధ్యమైంది అనే ప్రశ్న వచ్చింది. వీటన్నిటి మీద విచారణ జరుపుతున్నాం అన్నారు. మరి ఆ విచారణ నివేదిక ఏమైంది? ఈ రోజు వరకు ప్రజల ముందుకు రాలేదు. మరి ఆ విచారణ నివేదిక ప్రజల ముందు పెట్టి ఉంటే, ప్రజలందరినీ అప్రమత్తం చేసి ఉంటే, కారణాలు ఏమిటో ఐడెంటిఫై చేసి ఉంటే ఈరోజు దాడికి అవకాశం ఉండేది కాదు కదా. కాబట్టి ప్రభుత్వం మరి గత సంఘటనల సందర్భంగా చేసిన విచారణల నివేదిక ఏమిటి అనేది కూడా ప్రజల ముందుకు రావాల్సిన అవసరం. అసలు ఈ ప్రశ్నలకు దేనికి కూడా ప్రధానమంత్రి నుంచి సమాధానం ఉండట్లేదు, రక్షణ మంత్రి నుంచి కానీ హోంమంత్రి నుంచి కానీ. మొదటిసారి అఖిలపక్షంలో రక్షణ శాఖ మంత్రి అవును నిజమే ఎంతో కొంత వైఫల్యం ఉండబట్టే ఇంత జరిగిందని అంగీకరించాడని వార్తలు వచ్చినాయి. ప్రధానమంత్రి మాత్రం ఎప్పుడు ఇది అంగీకరించాడు, హోంమంత్రి అంగీకరించాడు. మరి దేశ ప్రజలు బలి అవుతున్నారు. దేశానికి ఇది పరీక్షగా మారుతుంది. ఇది సమస్య. తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడి జరిగితే ఈ దాడిని ఎట్లా ఎదుర్కోవాలి, మొత్తం ప్రజలను ఐక్యంగా ఎట్లా నిలబెట్టాలి, ఇది ముందుకు రావాలి. అయితే ఇక్కడ వీరే గారు మీరు అంటుంటే ఇప్పుడు ఒక విషయం గుర్తొస్తుంది. ఇది ఒక హిందూ ముస్లిం సంబంధించిన సమస్యలాగా దీన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం దేశమంతా యూనిటీగా ఉండాల్సిన సమయం, సమైక్యతగా ఉండాల్సిన సమయం, అండగా నిలబడాల్సిన సమయం, అటు బాధితులకు కావచ్చు ఇటు దేశానికి కావచ్చు ఈ పరిస్థితుల్లో. కానీ ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఎవరికి లాభిస్తుంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ ముందు కొన్ని వార్తలు, మీదే మతం అని అడిగి మీ పేరేమిటి అని అడిగి దాడి చేశారు అనేది ఎవరైనా బాధితులు చెప్తే దాన్ని వార్తగా చెప్పచ్చు. దాన్ని ప్రభుత్వం లోతుగా పరిశీలించి కారణాలు ఏమిటో తేల్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. కానీ మనం చూస్తున్నాం మీడియాలో బహిరంగంగా, సోషల్ మీడియాలోను మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను బహిరంగంగా మతం అడిగి కాల్చారు, పేరడిగి కాల్చారు, హిందువులను కాల్చారని 1కి 10 సార్లు చెప్తున్నారు. ఏమి సాధించడానికి? కొన్ని ఛానల్స్ లో
హిందూ సమాజం జోలు విదల్చాలి, హిందూ సింహం జోలు విదిల్చాలి అని మాట్లాడుతున్నాం. హైదరాబాద్ లో మనం మత కొట్లాటల అనుభవం మనకు బాగా ఉంది. మత కొట్లాటలు జరిగినప్పుడు మీడియా సంయమనం పాటించేది, చనిపోయిన వారి పేర్లు బయట పెట్టేది కాదు. విధ్వంసానికి గురైనటువంటి షాపులు, ఇండ్ల వాళ్ళు ఏ మతానికి చెందినవారో చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే అది మరింత అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మత విద్వేషాలను పెంచుతాయని. మరి ఇప్పుడు ఎటుపోయింది ఆ సోయి? డైరెక్ట్ గా మీడియాలో ఏమి సాధించడానికి ఇట్లా చెప్తున్నారు? ఇది అనేక అనుమానాలకు అవకాశం ఇస్తారు. ఇక్కడ ఉగ్రవాదులు ఒక లక్ష్యంతోనే వచ్చి ఉండొచ్చు. కాశ్మీర్లో హిందూ ముస్లిం విద్వేషాలు రెచ్చగొట్టాలి, శాంతియుత వాతావరణాన్ని ధ్వంసం చేయాలనే లక్ష్యంతో వచ్చి ఉండొచ్చు. అందుకోసమే మతం అడిగి వారి లక్ష్యం మీరు అన్నట్టు అస్థిరపరచాలనేదే ఉద్దేశం కావచ్చు. లేదా రెండోది కావచ్చు, అక్కడ ముస్లింలను చంపితే కాశ్మీరీలంతా ముస్లిమ్స్, వాళ్ళకు బేస్ లేకుండా పోతుంది, వాళ్ళకు మద్దతు దొరకదు అక్కడ. అందుకని ముస్లింల దాడిలో ఎవరికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం కోసం కూడా మీ మతం ఏది అని అడిగి అది హిందువులనే కాల్చి ఉండవచ్చు. ఏదైనా కారణం కావచ్చు ఇందులో. ఎందుకంటే వాళ్ళకి లోకల్ బేస్ లేకపోతే ఉగ్రవాదం నిలబడడం కష్టం, సాధ్యం కాదు. లోకల్ గా కూడా బేస్ ఉంటేనే అది సాధ్యం. అందుకని ఆ జాగ్రత్త కూడా తీసుకుని ఉండొచ్చు. ఏ కారణం చేత అయినప్పటికీ మనం అనుకుందాం మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసమే అని అనుకుందాం. కాసేపు ఉగ్రవాది మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం ఇక్కడికి వచ్చి దాడి చేసినప్పుడు మన స్పృహ ఎట్లుండాలి? ఇక్కడ నువ్వు మత విద్వేషాలు రెచ్చగొట్టి భారతదేశాన్ని అస్థిరీకరించాలనే ప్రయత్నం చేసిన, కశ్మీర్లో విద్వేషాలు రెచ్చగొట్టాలని చేసే ప్రయత్నం చేసిన నీ ఆటలు సాగవు, నీ ఎత్తుగడలు చెల్లవు. 143 కోట్ల మంది భారతీయులు, హిందువులా, ముస్లింలా, క్రైస్తవులా, సిక్కులా, బౌద్ధులా అనే తేడా లేదు, మేమంతా ఒకటిగా నిలబడతాం, మేము భారతీయులం అనేటువంటి చైతన్యాన్ని ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా హిందూ సమాజం మేల్కొనాలి అని మాట్లాడడం అంటే ఉగ్రవాదులు ఏం కోరుకున్నారో అదే నువ్వు చేస్తున్నట్టు కదా. దాన్ని సఫలీకృతం చేయడానికి చేసే ప్రయత్నంలాగా ఉంది. అంతే. నేను ఒక టీవీ ఛానల్లో డిబేట్ లో పాల్గొన్నాను. వెరీ నెక్స్ట్ డే మార్నింగ్ నాతో పాటు ఒక బీజేపీ నాయకుడు పాల్గొన్నాడు. ఆయన హిందూ సమాజం మేల్కొనాలి అంటున్నాడు. నేను ఇదే అడిగాను, ఉగ్రవాదులు హిందూ ముస్లిం విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మీరు అంటున్నారు, మరి హిందూ సమాజం మేల్కొనాలని చెప్పడం ద్వారా ఉగ్రవాదులు ఏం కోరుకున్నారో మీరు అదే చేయడానికి పూనుకున్నారా? మరి ఇది ఎటుదారి తీస్తుంది? తప్పు కదా. ఎవరు ఏ పార్టీ అయినా, ఏ సంఘం అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా 143 కోట్ల మంది భారతీయులు ఒక్కటిగా నిలవాలి అనే సందేశం ఇవ్వాలి. మనం ప్రభుత్వమైనా, ప్రతిపక్షాలైనా, ఎవరైనా అది చెప్పాలి అని చెప్పేసి చెప్పాల్సి వచ్చింది. నిజానికి అక్కడ అసలు హిందూ ముస్లిం సమస్య ప్రజల్లో లేదు. అక్కడ కాశ్మీర్ లో ముస్లిం ఒక అతను రక్షించాడు వీళ్ళందరినీ. హార్స్ రైడరు పోనీ హార్సెస్ అంటారు. దాని మీద పర్యాటకులను కూర్చోబెట్టుకొని తిప్పుకొస్తూ ఉంటారు. హార్స్ రైడరు ఈ ఉగ్రవాది చేతుల్లోంచి తుపాకీ గుంజుకునే ప్రయత్నంలో తన ప్రాణాలు అర్పించాడు. మరొక ముస్లిం యువకుడు కాల్పులకు గురైనటువంటి వ్యక్తిని తన వీపు మీద వేసుకొని దూరం తీసుకెళ్లి రక్షించాడు అనేది మా ఫోటోలు, వీడియోలు వచ్చేసినాయి మనకి. అంతేకాదు, ఒక కార్ డ్రైవర్, ముస్లిం కార్ డ్రైవర్, ఒక హిందూ మహిళ, ఆమె చెప్తుంది, మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో వచ్చింది, ఆమెను రక్షించింది ఆ ముస్లిం కార్ డ్రైవర్ అని. తల్లి, నువ్వు నీ పేరు చెప్పకు, నిన్ను రక్షించే బాధ్యత నేను తీసుకుంటానని. అట్లా నేను బతికిపోయానంటోంది ఆమె. ఇక్కడ హిందూ ముస్లిం సమస్య ఎక్కడ కనపడుతుంది? నిజానికి కాశ్మీరీలందరూ ముస్లింలు. వాళ్ళ జీవితం అంతా పర్యాటకుల మీద ఆధారపడి ఉంది. పర్యాటకులు లేకపోతే వాళ్ళు లేరు. కాబట్టి వాళ్లకు సామరస్యం అవసరం. పర్యాటకులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో రావడం వాళ్ళ అవసరం. అది వాళ్ళ జీవితం, వాళ్ళకు భక్తి, వాళ్ళకి తిండి పెట్టేది. అవును, ఇప్పుడు గత కొంతకాలంగా అక్కడి పరిస్థితులు ఉన్నాయి. కాశ్మీర్ లో జీవనోపాధి మెరుగైంది, టూరిస్టులు ఎక్కువగా వస్తున్నారు. మరి ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఈ ఘటన జరగటం అనేది వాళ్ళ జీవితాల్లో పిడుగు లాంటిది. వాళ్ళకి ఇప్పుడు ఉపాధి లేకుండా పోతుంది. అందుకని వాళ్ళకు హిందూ ముస్లిం కొట్లాటలు అక్కడ ప్రజలకు అవసరం లేదు. స్వయంగా కూడా కాశ్మీరీ ముస్లింలందరూ మొదటి నుంచి సూఫీ సంస్కృతి ప్రభావంలో ఉన్నవాళ్ళు, మత విద్వేషాలకు దూరం. ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళ అవసరం కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తేనే వాళ్ళకు బతుకు. అందుకని హిందూ ముస్లిం విద్వేషాలకు వాళ్ళకి స్థానం లేదు. టెర్రరిస్టులు వస్తే వాళ్ళకి నష్టం. టెర్రరిజం వల్ల వాళ్ళ భక్తి దెబ్బతింటది. టెర్రరిజానికి కూడా కాశ్మీరీ ప్రజానికం వ్యతిరేకం. ఈ అంశాలు మనం అర్థం చేసుకోవాలి. అందుకని బయట నుంచి ఇప్పుడు ఎవరో
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని హిందూ ముస్లిం కొట్లాటగా చిత్రీకరిస్తే తప్పు. అంతేకాదు, ఘటన జరిగిన మరుక్షణం అక్కడి నుంచి పర్యాటకులందరూ వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. బస్టాండ్లకి, రైల్వే స్టేషన్స్కి, విమానాశ్రయాలకి పోయే ప్రయత్నం చేస్తే ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు అందరూ ముస్లిమ్స్. డబ్బులు తీసుకోకుండా బస్టాండ్కి, ఎయిర్పోర్ట్కి, రైల్వే స్టేషన్కి చేర్చారు. ఇది కూడా ప్రయాణికులే మొత్తం మనకు సోషల్ మీడియాలో చెప్తున్నారు, టీవీల్లో వచ్చింది, వార్తలు వచ్చినాయి. అంటే దాడికి గురైనటువంటి పర్యాటకులను ఆదుకునే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు. ఇక్కడనే ఒక బాధాకరమైన విషయం కనబడుతుంది. సాధారణ కార్మికులుగా ఉన్న హార్స్ రైడర్స్, ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళు హిందూ ముస్లిం చూడకుండా పర్యాటకులను రక్షించేందుకు ఉచితంగా వాళ్ళని తీసుకెళ్లి గమ్యస్థానం చేర్చారు. కానీ విమానయాన సంస్థలు ఎవరి చేతుల్లో ఉన్నాయండి? విమానయాన సంస్థలు ఏవి ముస్లింల చేతుల్లో లేవు, హిందువుల చేతుల్లోనే ఉన్నాయి. ఈ పర్యాటకుల అత్యధికులు హిందువులే. కానీ విమానయాన సంస్థలు చేసిన పని ఏమిటి? 6,000 ఉన్నటువంటి టికెట్ ను 60,000 చేశారు. సిగ్గుపడాలి నిజంగా, సిగ్గుపడాలి. ఇల్లు కాలుతుంటే బొగ్గులు ఎదుర్కొనేటువంటి మామూలుగా ఇల్లు కాలుతుంది అంటే ఇంటి పక్కోళ్ళు, ఇంటి వెనుకోళ్ళు, కులము, మతం, ప్రాంతం అన్ని పక్కన పెట్టి, గతంలో ఇంటి పక్కోళ్ళతో ఏమైనా తగాదాలున్నా అవి కూడా పక్కన పెట్టి రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అది భారతదేశ సంస్కృతి, భారత ప్రజల భావన, స్నేహభావం, పక్కోళ్ళని ఆదుకోవాల్సిన భావం. మరి కాశ్మీర్ లో కూడా ఒక ఆటో డ్రైవర్ ప్రదర్శించాడు, హార్స్ రైడర్ ప్రదర్శించాడు, క్యాబ్ డ్రైవర్ ప్రదర్శించాడు. వారికి ఉన్న సామాజిక స్పృహ ఈ విమానయాన సంస్థలకు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, వేల కోట్లకు అధిపతులు, వాళ్ళు మాత్రం ప్రజలను ఆదుకోవడం కాదు, సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశారు. ఎంత బాధాకరమైన విషయం. అందుకని ఇక్కడ అందరూ ఆలోచించాల్సింది, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలందరూ ఐక్యంగా నిలబడాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు పాకిస్తాన్ బూచి చూపించి తప్పించుకునే ప్రయత్నం చేసినా తప్పు, ఎవరో మతం పేరు మీద ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేసినా తప్పు. అసలు భారతదేశ గడ్డ మీద ఉగ్రవాదులకు స్థానం ఎట్లా వచ్చింది? దీని మీద లోతైన విచారణ జరపాలి కేంద్ర ప్రభుత్వం. ఖచ్చితంగా బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇలాంటి ఉగ్రవాద దాడులకు అవకాశం లేకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నిజంగా చిత్తశుద్ధితో ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తే అన్ని పార్టీలు, అన్ని సంస్థలు, భారతదేశ ప్రజలందరూ కూడా ప్రభుత్వంతో అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం నుంచి ఆ స్పందన అవసరం.